నమస్తే అండి, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీఎస్ఎస్పీ డీసీఎల్ నుంచి 3 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అందులో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. సబ్ ఇంజనీర్ అండ్ జూనియర్ లైన్మెన్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు. అది ఇప్పుడే వచ్చింది. టైం 11:30 అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందే రిలీజ్ అయినట్టుగానైతే కనిపిస్తుంది. సబ్ ఇంజనీర్ ఉద్యోగాలు అండ్ జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనం చూడొచ్చు. ఇందులో కెరీర్ అనే ఆప్షన్లో క్లిక్ చేస్తే మనకి ఈ విధమైనటువంటి పర్టికులర్స్ వస్తాయి. ఇక్కడ పీడిఎఫ్ పైన క్లిక్ చేయగానే మనకు పీడిఎఫ్ వస్తుంది. ఇందులో మనం ఈ వీడియోలో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు సంబంధించి తెలుసుకుందాం. ఇంకో వీడియోలో సబ్ ఇంజనీర్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసినా మన దాంట్లో ఉన్నది చూడండి. ఇందులో జూనియర్ లైన్మెన్ ఉద్యోగానికి సంబంధించి తెలుసుకుందాం. ఇక్కడ పీడిఎఫ్ ఉంది కదా, ఈ పీడిఎఫ్ సింబల్ పైన క్లిక్ చేయగానే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అచీవర్స్ అకాడమీ బెస్ట్ కోచింగ్ అందజేస్తుంది. ఆన్లైన్ ద్వారా అందజేసేటువంటి ఈ కోచింగ్ని అచీవర్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినొచ్చు. మంచి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత ఈ క్లాసులు చెప్పబడ్డాయి. ఈరోజు మన ఛానల్లో లైవ్ కూడా చేసినాం, మనం చూడొచ్చు. అట్లాంటి మంచి ఎక్స్పర్ట్స్, మంచి అచీవర్స్ తోటి మనకు క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చిన, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. టోటల్గా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఎక్స్క్లూజివ్గా మనకు ఈ క్లాసెస్ అనేవి అందజేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ అన్ని వినొచ్చు. డౌన్లోడ్ అయినటువంటి నోటిఫికేషన్ మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇది 9/5/2022 రోజే నోటిఫికేషన్ వచ్చింది. అయితే షార్ట్ నోటిఫికేషన్ ఇది. ఇందులో ఈ రోజు వచ్చినటువంటి దాంట్లో ఫుల్ నోటిఫికేషన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి 19/5/2022 నుంచి ఆన్లైన్లో పేమెంట్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. 8/6 అంటే జూన్ 8వ తారీఖు వరకు సాయంత్రం 5 గంటల వరకు మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఫీ కట్టచ్చు. హాల్ టికెట్లు వచ్చేసి జూలై 11వ తారీఖు రోజు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్స్ వచ్చేసి 17/7/2022 జూలై 17వ తారీఖు రోజు ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు ఖాళీలు వచ్చేసి 1000 ఉన్నాయి. ఇందులో లిమిటెడ్ రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి 553 ఉద్యోగాలు ఉన్నాయి. అండ్ జనరల్ రిక్రూట్మెంట్కు సంబంధించి 447. ఇక్కడ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే గతంలో ఉండేటువంటి ఉద్యోగాలు ఏవైతే బ్యాక్లాగ్లో ఉంటాయో వాటిని కొంతమందికి మాత్రమే లిమిట్గా ఉంటాయి. ఈ జనరల్ రిక్రూట్మెంట్ అనేది స్టేట్ లెవెల్లో అందరికీ ఉంటుంది, అంటే డిస్కమ్ స్థాయిలో. సో ఇది. అండ్ ఏజ్ వచ్చేసి దీనికి 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఉండాలి. అండ్ పే స్కేల్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఇచ్చిండు, చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు చూసినట్లయితే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఒక విషయం అయితే గమనించండి. 10th లేదా ఎస్ఎస్సికి తత్సమానమైనటువంటి క్లాస్ చదివి ఉండి ఐటీఐ చేయాలి. ఐటీఐ మళ్ళీ ఇందులో అంటే జస్ట్ ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదంటే వైర్మెన్, ఈ 2 మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది. లేదంటే ఇంటర్మీడియట్ వొకేషనల్లో ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు అర్హులు. ఇవి మాత్రమే అర్హులు. ఇవి కాక వేరే ఏదైనా ఈక్వలెంట్గా ఉండేటువంటిది నేను అర్హత అవుతుంది అని అనిపిస్తే ఆ ఈక్వలెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ను సెక్రటరీ నుండి కానీ బోర్డు నుండి కానీ తీసుకొని సబ్మిట్ చేసి ఆ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో మీరు ఈ ఎగ్జామ్ అనేది రాయొచ్చు అంటూ ఇచ్చిండు. అండ్ ఏజ్ వచ్చేసి 35 సంవత్సరాలు ఇచ్చిండు. ఈ 35 సంవత్సరాల ఏజ్ను 1/1/2022 వరకు చూస్తారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, 30 సంవత్సరాలకి ఇచ్చినటువంటి ఏజ్ రిలాక్సేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 40 సంవత్సరాల వరకు కూడా జేఎల్ఎం కోసం అప్లై చేసుకోవచ్చు. వాళ్ళతో పాటుగా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇట్లా అవుట్ స్టాండింగ్లో కానీ, ట్రాన్స్కోలో కానీ, టీఎస్ఎస్పీడీసీలో కానీ, టీఎస్ఎన్పీడీసీలో కానీ ఎవరైనా ఉంటే వాళ్లకు స్పెషల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఇచ్చారు, చూసుకోండి. అండ్ అప్లికేషన్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మొత్తం 200 రూపాయల ఫీ ఉంటుంది. అండ్ 120 రూపీస్ మనకు ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. 200 రూపాయలేమో ప్రాసెసింగ్, 120 రూపీస్ ఏమో ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కొంత ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది, చూసుకోండి. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్, రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా జీహెచ్ఎంసీ ఏరియా పరిధిలోనే ఎగ్జామ్స్ ఉంటాయట్టుగా మనకైతే తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఫోటో సైజు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, 6 సెంటీమీటర్ల పొడవు ఉండాలి, 3.5 సెంటీమీటర్ల వెడల్పు ఉండాలి. 6 సెంటీమీటర్ల పొడవులో 4.5 సెంటీమీటర్ల ఫోటో ఉండాలి, 1.5 సెంటీమీటర్లు సైన్ అనేది ఉండాలి. అది ఇక్కడ ప్రూఫ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చిండు, చూడండి. ప్రూఫ్తో సహా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సైజు వచ్చేసి 50 KB కంటే తక్కువగా ఉండాలి, చూసుకోండి. మీరు మొబైల్లో దాన్ని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసి చూసుకోవచ్చు. దీనికి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్సి మెమో ఉండాలి. స్కూల్ స్టడీ సర్టిఫికేట్లు 1 నుంచి 7వ తరగతి వరకు ఉండాలి. ఐటీఐ లేదా ఇంటర్ వొకేషనల్ సర్టిఫికేట్ అనేది ఉండాలంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా
మన క్యాస్ట్ను రుజువు చేసుకునేటువంటి రిజర్వేషన్ పొందేవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. బీసీ వాళ్ళు అయితే వాళ్ళకి సంబంధించినటువంటి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దీని రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగు అంటే తెలుగులో రాయొచ్చు. ఇప్పుడు ఉర్దూలో కూడా ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది, కానీ మనకి ఇక్కడ ఇవ్వలేదు. కేవలం తెలుగు అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అనేవి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% రిజర్వేషన్ ఉంటుందని, బీసీ వాళ్ళకు 25% అండ్ 4% బీసీఈ వాళ్ళకు, మొత్తం టోటల్గా 29% ఉంటుంది. ఎస్సీకి 15%, ఎస్టీకి 6%. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము మనకు ఇవి ఉంటాయి. క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఇక్కడ రిజర్వేషన్ టు డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్ టు డిస్ట్రిక్ట్ క్యాండిడేట్ అనేది 1 to 7th క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్లను ఆధారంగా చేసుకొని ఎవరు ఏ జిల్లాకు లోకల్ అవుతారో అనే విషయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకుంటామన్నట్టుగానైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 4 consecutive అకాడమిక్ ఇయర్స్ ఫ్రమ్ 1st class to 7th class అని ఇవ్వడం జరిగింది. నేను గతం నుంచి చెప్తున్నా, 1 నుంచి 7వ తరగతి వరకు ఏవైనా వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడైతే చదువుకుంటారో అక్కడ లోకల్ అవుతాడు. ఒకవేళ ఇన్ కేసు అక్కడ చదువుకోకపోతే వాళ్ళు దానికి సంబంధించినటువంటి రెసిడెన్సీ సర్టిఫికేట్ని ఆధారంగా చేసుకొని లోకల్ క్యాండిడేటర్ను డిసైడ్ చేస్తారన్నట్టుగానైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ డిస్కమ్ పరిధిలో ఉండేటువంటి జిల్లాలు కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల్ అండ్ నారాయణపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, సూర్యాపేట, మేదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ జిల్లాలు డిస్కమ్ పరిధిలోకి వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి, మీరు 1 నుంచి 7వ తరగతి వరకు ఎవరైతే చదువుకొని ఉంటారో వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం అయితే లేదు. ఒకవేళ 7వ తరగతి వరకు చదువుకున్నటువంటి అభ్యర్థులు మాత్రమే రెసిడెన్సీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నట్టుగానైతే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రిఫరెన్సెస్ చూసినట్లయితే 95% పోస్ట్ ప్రిఫరెన్స్ షెల్ బి గివెన్ టు ద డిస్ట్రిక్ట్ క్యాడర్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ లేదా సర్కిల్కి సంబంధించినటువంటి వాళ్ళకే 95% ఉద్యోగాలు అంటూ ఇవ్వడం జరుగుతుందట. ఇక్కడ 95% అండ్ 5%కు సంబంధించినటువంటి క్లారిటీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ లేదా సర్కిల్కి సంబంధించినటువంటి వాళ్ళు 95%లో ఉంటారు. డిస్ట్రిక్ట్ లేదా సర్కిల్ అవతల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 5% వరకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగానైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటూ కూడా ఇచ్చాడు, ఇక్కడ చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి 5%, 95% ఎట్లా లోకల్ అవుతారు, ఎట్లా నాన్ లోకల్ అవుతారు, పూర్తి ఎక్స్ప్లెనేషన్తో సహా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది. అండ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ 80 మార్కులు మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తోటి వాళ్ళకి సంబంధించినటువంటి ఐటీఐ సబ్జెక్టుల పైన ఉంటుందన్నాడు. అండ్ సెక్షన్ బికి సంబంధించి 15 మార్కులు జనరల్ నాలెడ్జ్ అన్నాడు. అండ్ ఈ ఐటీఐకి సంబంధించినటువంటి సిలబస్ ఈ పార్ట్ బి, సెక్షన్ బికి సంబంధించినటువంటి 15 మార్కులకు సంబంధించిన జనరల్ నాలెడ్జ్ సిలబస్ క్లియర్గా మనకి ఇక్కడ ఇస్తాడు, చూసుకోవచ్చు. అనెక్సర్ 2లో ఇస్తాడు, మనం చివరిలో చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 17/7/2022 రోజు ఎగ్జామ్ ఉంటుంది. వారం రోజుల ముందుగా మనం హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి పూర్తిగా జిహెచ్ఎంసీ ఏరియాలోనే ఉంటాయి కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఎవాల్యుయేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందని కూడా ఇచ్చిండు. టోటల్ మార్కులు 100 మార్కులకు ఉంటాయట. రిటర్న్ టెస్ట్ మార్కులు 80 మార్కులు ఉంటాయి. వెయిటేజ్ అనేది 20% వెయిటేజ్ అనేది ఇస్తారు. అయితే ఈ 20% వెయిటేజ్ అనేది అందులో పనిచేసిన వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఈ వెయిటేజ్ అనేది వాళ్ళకు లభిస్తుంది. మిగతా వాళ్ళకి అనేది వెయిటేజ్ అనేది ఉండదు. అయితే ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్కు మార్కులు కూడా ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకేమో 40%, బీసీ వాళ్ళకు 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30% మనకు ఇవ్వడం జరిగింది. 40, 35, 30 ఈ విధంగా బీసీ వాళ్ళకు 35, ఎస్సీ ఎస్టీకి 30% మార్కులు మినిమం క్వాలిఫై. మినిమంతో సంబంధం లేదు, ఖచ్చితంగా మ్యాక్సిమం అనేది ఉండాలి. సో మ్యాక్సిమం రిజర్వేషన్ అని ఉన్నది వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ 20% వెయిటేజ్లో మార్కులు ఎట్లిస్తాడు అనేది కూడా ఇవ్వడం జరిగింది. వెయిటేజ్ మార్కులు 180 రోజులకు ఒక మార్కుగా ఇవ్వడం జరిగింది. అంటే హాఫ్ ఇయర్కు ఒక మార్కు కేటాయిస్తామన్నట్టుగానైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి చూసుకోండి. శాలరీ అండ్ ట్రైనింగు, ప్లేస్ ఆఫ్ పోస్టింగు, ఇవన్నీ వివరాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒకసారి చూసుకొని మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ చేసుకోండి. అండ్ ఇక్కడ జూనియర్ లైన్ మెన్ అనెక్సర్ 1 ఖాళీల వివరాలకు వచ్చేస్తే ఇక్కడ చూడండి, మహబూబ్ నగర్ జిల్లాలో 43, నారాయణపేటలో 18, వనపర్తిలో 19, నాగర్ కర్నూలులో 31, గద్వాల్లో 13, నల్గొండలో 61, సూర్యాపేటలో 48, యాదాద్రిలో 44, మెదక్లో
27, సిద్దిపేటలో 39, సంగారెడ్డిలో 56. అబ్బో ఇంకా ఇవన్నీ చదవాలంటే బాగానే పడుతుంది. సో ఇవి మనకు ఉన్నటువంటి జిల్లాలు మొత్తం 1000 ఖాళీలు కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ ఈ విధంగా టోటల్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు అనాలిసిస్ చేసుకోరి. నేను చిన్నగా చేసి చూపిస్తాను. ఒక్కసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి మీరు, మీకు ఎప్పటికి ఉంటుంది ఇది. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని, ఓకేనా. అండ్ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూడండి. డ్యూరేషన్ వచ్చేసి 120 నిమిషాలు ఉంటుంది. మ్యాక్సిమం మార్కులు 80 మార్కులు అనేవి ఉంటాయి. ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించినటువంటివి 65 మార్కులు, జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి 15 మార్కులు. సో ఈ విధంగా ఉంటుంది. పేపర్ 1లో ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించినటువంటి 10 టాపిక్లు ఉంటాయి. అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి 8 టాపిక్లు ఉంటాయి. ఈ 8 టాపిక్ల నుంచి 15 మార్కులు ఉంటాయి. ఈ 10 టాపిక్ల నుంచి 65 మార్కులు ఉంటాయి. దీనిపైన తెలుగులో స్పష్టంగా నేను మంచి వీడియో చేస్తా. అండ్ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ల వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇదండి జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేటు. నేను దీనికి సంబంధించినటువంటి ఇంతకుముందు 1 గంట క్రితమే మంచి ఎక్స్పర్ట్ తోటి లైవ్ చేయడం జరిగింది. సో ఆ లైవ్ కంప్లీట్ కాగానే మనకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి ఇంకే అప్డేట్ ఉన్నా కూడా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. క్లాసెస్ కోసం మాత్రం యాప్ సూచించినటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తూ ఇదండి విషయం. మరింత సమాచారంతో మరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు సెలవు. సదా విద్యా సేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.